వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఎల్ఐసి అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 15th January 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 31st January 2023 అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్గా 300 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కేటగిరీ దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ మంత్ ఆఫ్ ఫిబ్రవరి అనమాట, 17 February టు 20th February. ఇంకా మెయిన్స్ విల్ బీ కండక్టెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ March 2023 అనమాట. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి యాజ్ ఆన్ January 1st 2023కి 21 to 30 years అయితే ఇచ్చారు. ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 dates ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ 2 dates కలుపుకొని ఎవరైతే ఈ డేట్స్ మధ్య బాలన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 2nd January 1993 అండ్ 1st January 2002 అనమాట. ఇంకా SC ST OBC అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారనమాట. SC ST 5 years, OBC 3 years, ఇంకా అలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏఏఓకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఇంకా శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి మనకి 53,600 రూపీస్ బేసిక్తో అయితే మనకి 1,02,000 రూపీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి అప్రాక్సిమేట్గా 92,870 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST PWD క్యాండిడేట్స్కి 85 రూపీస్ అయితే ఇచ్చారు, ప్లస్ GST అప్లికబుల్ అనమాట. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ EWS OBCకి సంబంధించి 700 ప్లస్ GST అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అలాగే కింద మనకి phase 2 మెయిన్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. 15th January 2023 స్టార్ట్ అయింది. ఇంకా 31st January 2023 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి అయితే సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి. ఎందుకన్నా ముందు మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా కంపల్సరీగా అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇక్కడ మనం మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేయాలి, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. కిందకు వచ్చేయాలి. ఇక్కడ మనం మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే కనుక ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ అలాగా. ఇక్కడైతే విత్ డొమైన్తో పాటు ఇక్కడ మనకి పూర్తి ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అప్ టు 60 characters అనమాట. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది, పాస్వర్డ్ కూడా ఇచ్చారు. మన మెయిల్కి అయితే ఇవి వస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి, ఇవైతే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. 4.5 x 3.5 centimeters JPGలో 20 to 50 KB మధ్య అయితే మనం ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ వచ్చి JPGలో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసి 10 to 20 KB మధ్య అయితే మనం ఇక్కడ అయితే అప్లోడ్ చేసి కింద నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ కేటగిరీ అయితే మీరు UR OBC అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ SC ST సంబంధించిన వాళ్ళైతే కనుక ఇక్కడ సబ్ కేటగిరీ ఇవ్వాలి, అది అవసరం లేదనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా స్క్రైబ్ కావాలా, ఇవన్నీ అయితే ఇక మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరం లేదు. ఇంకా కిందకి వచ్చారనమాట. ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ ఈ డ్రాప్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ఈ రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ మంత్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మీరు కనుక కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ LICలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ పెడితే కనుక సీరియల్ నెంబర్, డిజిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అవైతే ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదు. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి: గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అనమాట. అలాగే మన తెలంగాణ ఇస్తే మనకి 2 centers అయితే ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ అండ్ కరీంనగర్ 2 అయితే ఇచ్చారు. అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజు ఇక్కడ నెక్స్ట్ మెయిన్స్ స్టేట్ అనమాట, అలాగే సెలెక్ట్ చేసుకున్నాము.
ఇక్కడ మన గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అయితే ఇచ్చారు మెయిన్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే ఇచ్చారనమాట. ఇదైతే మనం ఏ లిస్ట్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ ఇవైతే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డే, మంత్, ఇయర్ ఇదైతే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏజ్ అయితే వస్తుంది యాజ్ ఆన్ 1 January 2023కి. ఇంకా జెండర్ మేల్, ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్, సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, వాళ్ళ మేల్ ఫీమేల్ మెన్షన్ చేయాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి అప్ టు 35 characters. అలాగే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా అడ్రస్ ఇక్కడ మీ ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క అడ్రస్ 1, 2, 3 కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క స్టేట్ ఆఫ్ డొమిసైల్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా పిన్ కోడ్ ఇక్కడ కనుక కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి, కిందకు వచ్చేయాలి. ఇలాగా ఇక్కడ అడ్రస్ ఫర్ ఇన్వాయిస్ ఇక్కడైతే కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అమౌంట్ ఫీజు 826 రూపీస్ అయితే చూపించింది. ఇదైతే మనం లాస్ట్లో అయితే పే చేయాలి. ఇక మనం వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ని. ఫ్రెండ్స్ మనం ఇలాగా వ్యాలిడేట్ చేసుకున్నాము, వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈక్యూ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 January 2023 అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, అదర్స్ ఈ లిస్ట్లో లేకపోతే మనం ఇక్కడ అదర్స్ తీసుకోవచ్చు. లేదంటే కనుక మీకు సంబంధించినటువంటి ఆ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇంకా క్లాస్, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఎక్స్పీరియన్స్ మీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా రీజన్ ఆఫ్ లివింగ్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా లాంగ్వేజెస్ సపోజ్ మీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీకు ఏవైతే రీడ్, రైట్, స్పీక్ వస్తాయి అవైతే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఇలా అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అయితే అవుతున్నది, మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అనమాట. ఇక్కడ మనం ఐ అగ్రీ అనాలి, బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్ అంటే మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు, సో మనం క్యాన్సిల్ అవ్వచ్చు, లేదంటే ఓకే చేయొచ్చు. మళ్ళీ ఆర్ ఇష్యూర్ అని అడుగుతున్నారు, ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ఓకే అయితే అన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి జేపీజీలో. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఈ క్యాప్చా అయితే ఇలాగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా ఉంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనకి 20 to 50 KB మధ్య జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో మనం థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి లెఫ్ట్. అలాగే ఇక్కడ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే 50 to 100 KB మధ్య జేపీజీలో అయితే అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఐ పెట్టుకొని కామా పెట్టి మీ పేరు రాసుకోవాలి పూర్తిగా. కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనమాట. ఇదైతే ఇచ్చేసి మనం ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫీజు నేను జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ 826 రూపీస్ అయితే చూపించింది. ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇలాగైతే వచ్చింది, ఓకే అన్న. మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్స్, ఇక్కడ మీకు అవైలబుల్ ఈ అమౌంట్ అయితే పే చేసి ఇక్కడ ఓటీపీ కనుక వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th February 2023 దాకా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మనకి LICకి సంబంధించి AAO 300 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.